ఏపీఎల్ యాపిల్. అరే 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 హనీఫ్ భాయ్ ఏం చేస్తారు భాయ్? భాయ్ ట్యూబులు కడుతున్నాం భాయ్. అరే రే 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 ట్యూబ్లు ఎందుకు కడుతురు బ్రో? 2 + 2 5 4 2 + 4 4 ఎవడంట చదువుకోరా అంటే చదువుకోకుండా వినోద థియేటర్ గొంతుల్లో, సినిమా థియేటర్ సందుల్లో. సో గైస్ ఇప్పుడు మొత్తం కట్టడం అన్నది అయిపోయింది మంది. ఈ ట్యూబ్లు కట్టడం ఇది మొత్తం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం పోయి చూపిస్తాను నేను మీకు ఎట్లా కట్టినాం ఏం చేసినాం మొత్తం చూపిస్తా. సో ఈ వీడియోలో మొత్తం మీరు చూసేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇట్లా నాలెడ్జ్ వీడియోస్ చాలా తీసుకొస్తూ ఉంటాం మేము ఇప్పటి నుంచి. ఇన్ని రోజులు కొంచెం అటు ఇటు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి లారీ దగ్గరికి రాక వీడియోస్ ఆపేసినాం గైస్. కానీ ఇప్పటి నుంచి మీకు కంటిన్యూగా డైలీ లేదా వన్ డే ఆపేసి ఇంకొకటి అనదర్ డే ఆల్టర్నేట్ డేస్గా మీకు బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అన్న ట్యూబ్లు ఎందుకు కడుతున్నాం? ఈ ట్యూబ్లు ఎందుకు కడుతున్నాం అంటే బ్రో, ఇప్పుడు టైర్ నార్మల్గా అయితే గలీజ్గా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మనం బురదలో పోయినాం అనుకో మొత్తం మట్టి అంటుకుంటుంది. ఈ ట్యూబ్ ఏం చేస్తుందంటే మన బండి రన్నింగ్లో బండి మనం నడుపుతూ ఉంటే గాలికి ఎగురుతూ ఉంటుంది. ట్యూబ్ మొత్తం టైర్కి డిస్క్కి తలుగుతూ ఉంటుంది. అప్పుడు ఉన్న డస్ట్ మొత్తం మట్టి మొత్తం క్లీన్ అయిపోయి టైర్ మొత్తం షైన్ అవుతుంది. దాంతోపాటు డిస్క్ కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది. అది యూజ్. సో ఇప్పుడు దీనివల్ల ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా బ్రో కట్టినందుకు? ప్రాబ్లమ్స్ ఏం రావు బ్రో, మనకి జస్ట్ ఇది ఇక్కడ వరకు ఎగురుతా ఉంటది. కానీ సైకిల్ వాళ్ళు అయితే పక్క నుంచి వెళ్తారు చూడండి, సైకిల్ వాళ్ళ దగ్గర మనం హార్న్ కొట్టాలా. వాళ్ళ దగ్గర నుంచి పోతే ఈ ట్యూబ్ వాళ్ళ టైర్ లో పడిపోయింది అనుకో తలిగితే వాళ్ళు కింద పడిపోతారు, లారీ కింద పడే సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి సైకిల్ వాళ్ళతో బైక్ వాళ్ళతో కొంచెం మనమే చూసి నడపాలి. సో గైస్ ఇప్పుడు మీరు దీని యూజ్ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి పెద్ద ట్రక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన చూసినప్పుడు సో మీ బైక్ ని లేదా సైకిల్ ని కొంచెం దూరం నుంచి తీసుకోండి. ఓకేనా గైస్? బీ సేఫ్, రైడ్ సేఫ్. ఓకే గైస్, బాయ్. మనం ఇప్పుడు ఇది కట్టాలంటే ఇది ట్యూబ్లు కట్టుకోవాలంటే మనం ఎట్లా ప్రాసెస్ ఏంది మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అన్న? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండికి అయితే ఇట్లాంటి రింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఇలాంటి రింగ్స్ అయితే మనం వెల్డింగ్ చేయించుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ ఒకటి వెల్డింగ్ పెట్టించినాం, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకటి కూడా మనం వెల్డింగ్ పెట్టించాం. ఎక్కడెక్కడైతే టైర్లు ఉన్నాయో అక్కడ వెల్డింగ్ చేయించుకోవాలన్నమాట అవి. సో వెల్డింగ్ చేయించుకున్న తర్వాత మన ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి మీరు. అన్న ఎలా అన్న కట్టేది మనం ఇప్పుడు? సో దీన్ని ఫస్ట్ అయితే ట్యూబ్ ని ఇట్లా తీసుకోవాలంట గైస్. భాయ్ ట్యూబ్ రావట్లే భాయ్, భాయ్ మీరు జరగండి భాయ్. ఈ ట్యూబ్ ని అయితే మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇంటి దగ్గర రౌండ్ గా ఒక పెద్ద లెంత్ తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాం. చూడండి ఎంత పెద్దగా ఉందో ట్యూబ్, లైన్ గా కట్ చేసి పెట్టుకున్నాం. దాని తర్వాత మా అన్న వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అన్న ఏం చేస్తున్నారు అన్న? ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారు, లెంత్ ఎంత కావాలో అన్న చెప్పి మేము లెంత్ తీసుకుంటున్నాం గాయస్. ఇప్పుడు మన కావాలంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు, కావాలంటే మీరు ఇంకొంచెం చిన్నగా చేసుకోవాలంటే ఇట్లా పైకి చేసుకోవచ్చు. ఈ రెండు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకొని పట్టుకో బ్రో, ఒకసారి కట్ చేద్దాం. ఇంకో కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పీస్ తీసుకొని మనం ఇందులో నుంచి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో అన్న అయితే ఇప్పుడు మనం బేసిక్ గా ఎన్ని వేసుకోవచ్చు అన్న? ఎన్నిసార్లు అట్లా మనం వేసుకోవచ్చు? ఎన్ని వేసుకుంటే సేఫ్? ఎన్నిసార్లు వేసుకోవచ్చు బ్రో. నేషనల్స్ ఫండ్ అయితే ఇంకా 10 సార్లు చుట్టుతారు వాళ్ళు, రెండు రింగులు కట్టుకుంటారు. చుడుతారు అన్న? మేము 3 times 6 layers. ఓకే యా స్టార్ట్. ఎన్నిసార్లు అయిపోయింది అన్న ఇప్పుడు? ప్రెసెంట్ అయితే 2 layers అయినాయి. 2 layers 2 + 4 అయింది కదా. ఇప్పుడు థర్డ్ లేయర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. థర్డ్ లేయర్ వేసాక చూడండి లెంత్ చూసుకో ఫ్రెండ్స్, సేమ్ లెంత్ చూసుకోవాలి. సేమ్ లెంత్ చూసుకొని కట్ చేయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 layers చేసాం మనం. ఓకే 3 layers లో ఇప్పుడు 1 2 3 + 3 7 9 బ్రో. 7 కాదు బ్రో, 6 బ్రో. 1 2 3 1 2 6. ఓకే బ్రో 6. సో ఇప్పుడు ఇది కట్టేసినాం కదా, ఇప్పుడు కట్టేసిన తర్వాత ఇది ఎట్లా ఆగుతుంది? ఇది మనకి చిన్నది ఉందా, ఇది కూడా ఫస్ట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకొని ఇది ఎట్లా వచ్చింది? ఇది మనం ఈ ట్యూబ్ ముక్కలోనే సన్నగా కట్ చేసుకున్నాం. ఎందుకంటే పైన ఇది నార్మల్ ఇప్పుడు మనం ఇది కట్టలేదు అనుకో ఫ్రెండ్స్, అది గాలికి ఎగిరి చిన్నగా ఇలా బయటకు వచ్చేస్తుంది. అది బయటికి రాకుండా ఉండాలంటే మనం దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా టైట్ చుట్టుకుంటూ దీన్ని కట్టేయాలా.
ఓహో ఇట్లా క్లీన్ గా వస్తాయి, ఇట్లా లోపలికి ఇట్లా మడత పెట్టి దీన్ని కొంచెం కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి ట్యూబ్ ని మడత పెట్టి మడత పెట్టి ఇట్లా తిప్పుకోవాలా, ఓహో ఇలా టైట్ టైట్ చుట్టుకోవాలా, టైట్ చుడితే టైట్ అయిపోతుంది. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత గట్టిగా అయితే గుంజి గుంజి కట్టాల్సి వస్తుందో. ఎంత గట్టిగా గుంజి కడితే అంత మంచిగా ఆగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి రన్నింగ్ లో బాగా పవర్ అయితే యూజ్ అవుతుంది దీనికి, ఎందుకంటే ఫుల్ గాలి వల్ల వెనక్కి వెళ్తా ఉంటది. సో ఇది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది మనకి. సో గైస్ ఎందుకంటే ఇప్పుడు ఇంత టైట్గా ఎందుకు కడుతున్నారు అంటే ఇప్పుడు ఇది మన టైర్కి తగులుతూ ఉంటుంది అనమాట. సో మన టైర్కి తగిలినప్పుడు వెనకాలకి ఫ్రిక్షన్ మొత్తం వస్తూ ఉంటుంది. సో అట్లా అయినప్పుడు ఊడి పడకుండా, ఎందుకంటే చాలా ఎనర్జీ యూజ్ అవుతుంది, రెండింటి మధ్యలో చాలా ఎనర్జీ యూజ్ అవుతుంది. సో అట్లా ఎందుకు కడతారంటే అది మొత్తం ఊడిపోకుండా అట్లా అంత చాలా టైట్గా కడతారు. ఎంత టైట్గా కడితే అంత మంచిది అంట గైస్. ఓకేనా, అంతేనా బాయ్ హనీఫ్ బాయ్? అంతే బాయ్. ఓకే గైస్, టైర్లు కూడా మంచి క్లీన్ అవుతాయి, మస్తు క్లీన్ అవుతాయి. ఓకే నేను మీకు దారిలో మనకి టైర్లు పంచర్ అయినా కూడా బుడద ఉండవు, మంచిగా నీట్ గా ఉంటాయి. ఏ నార్మల్ గా ఎవడైనా మంచిగా అసలు మంచిగా ఈజీగా ఇప్పుకొని ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు టైర్లు. ఓకే, మనకి పంచర్ అయినప్పుడు కూడా ఏం గలీజ్ డర్ట్ ఉండదు బాయ్స్. దీంట్లో మనకి ఇట్లా మట్టి మొత్తం, ఇంకా ఇది బేసిక్ ఇంకా కొంచెమే ఉంది, కొత్త టైర్లు కాబట్టి కొంచెం అట్లా ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళి వస్తే చాలా గలీజ్గా ఉంటుంది. సో ఇట్లా గలీజ్గా ఉండకుండా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో మనకి పంచర్ అయినా ఏమైనా వీటి వల్ల క్లీన్ ఉంటుంది కాబట్టి మనకి ఏం కష్టం ఏం రాదనమాట. మన డ్రెస్సులు కూడా ఖరాబ్ కావన్నమాట, అది మాట. ఏమైందన్నా అన్న, ఏమైంది? ఏంటంటే ఈ ఫింగర్ ఉందా మరి ఇట్లా దీన్ని పట్టుకుంటాం గట్టిగా. ఓకే, ఇట్లా మనం ఒక 30 సెకండ్స్ కూడా 30 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టుకుంటే మొత్తం లోపల ఒకేసారి గుంజుకున్నట్టుగా పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, ఆగి కట్టాలి. ఇప్పుడే అది కట్టింది కదా, అది కట్టిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయడం వల్ల, అంటే ఇక్కడ మేము ఇది లూజ్ కాకుండా ఇట్లా పట్టుకుంటున్నాం, ఈ ఫింగర్ ఇక్కడ లూజ్ కాకుండా అట్లా పట్టుకుంటున్నాం కదా, చాలా సేపు పట్టుకునే సరికల్లా అంత పెయిన్ వస్తుంది. ఇది ఒకటి తిప్పగానే మనం నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవాలి, ఒకటి పట్టుకుంటా ఉండంటే అక్కడ పెయిన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో చాలా లాంగ్ టైం వరకు పట్టుకున్న వల్ల మీకు పెయిన్ వస్తుంది. మళ్ళీ వీడు కూడా ఊడుతాడు. యూన్ ఇచ్చాక నాట్ హోల్డింగ్ బై. సో గైస్ చూస్తారు కదా ఎంత టఫ్ ఉంటుంది ఇది కట్టడంలో. చూడడానికి మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది, చూడండి చాలా సింపుల్ అనిపిస్తుంది, బట్ దీన్ని కట్టడానికి ఇంత కష్టపడతారు కదా. బాయ్ వర్షం పడుతుంది. వర్షం కాదు నీళ్ళు, సారీ నీళ్ళు గైస్. గుంజు సుఖమాదిరా సుఖమాదిరా గుంజు ఎవడంట అంటే చదువుకోకుండా వినోద థియేటర్ గొంతుల్లో, సినిమా థియేటర్ సందుల్లో. బాయ్ సినిమా పోదాం బాయ్, డబ్బులు లేవు బాయ్, ఏదో టైరం వేద్దాం బాయ్. బాయ్ మన బండి వద్దు బాయ్, ఈ బండి పక్కన బండి నెంబర్ ఏంది? తప్పు గాయస్, తప్పు ఇట్లా చేయకూడదు, తప్పు కాదు అట్లా చేయొద్దు, కానీ దాచుకొని చేద్దాం. సో గాయస్ కట్టడం అయిపోయింది మంది మొత్తం టోటల్. కట్టు గుంజు చదువుకోండి అంటే చదువుకోలేరు, ఇప్పుడు అంటారు ఏపీఎల్ యాపిల్. సిఏటి డాగ్. ఓకే గాయస్, ఇట్లా చూసిరా ఇప్పుడు మేము ఇది కట్టినాం కదా, దీనికి యాక్షన్ కూడా ఉంటది మళ్ళీ. చూడండి ఇటు 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 మంచిగా పోతాయి. బండి రివర్స్ లో పోతే రివర్స్ ఇట్లా కొట్టుకుంటది, రన్నింగ్ ముందుకు పోతే ముందుకు ఇట్లా కొట్టుకుంటది. చూడండి కట్టడం అయిపోయింది మాది. ఇది ఒకటి ఇట్లా కట్టాము. సో ఇది మళ్ళీ చూడండి ఇటు కూడా కట్టేసినాం. సో ఇంకా ఏంటంటే మన ఇటు కూడా కట్టేసాం అన్నమాట. ఆల్రెడీ మా ఫ్రంట్ బండి కూడా కట్టాం ఫ్రెండ్స్. ఇంకో బండికి అయితే ముందు నుంచి కట్టేసే ఉంది. చూడండి గైస్, వీటికి కూడా సేమ్ ప్రాసెస్, సేమ్. సో ఇటు కట్టడం వల్ల చాలా యూజ్ ఉంది. చింటూ బాయ్ కూడా బ్లాగ్ లోకి వస్తాడంట. అవాయ్ అరే రాడండి, సిగ్గుపడ్డాడు గైస్. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది గైస్. రైట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేద్దాం, తొందరగా అయిపోగొట్టేద్దాం. లైట్ ఫెయిల్ అవ్వడానికి వస్తుంది. ఏం లేదు గైస్, ఇట్లా పెట్టేసినాం, జస్ట్ మాకు కట్టాలి ఇప్పుడు అంతే. సో ఇప్పుడు మన సోను బాయ్ కడుతుండు, హనీఫ్ బాయ్ హెల్ప్ చేస్తుండు. ఓకే, తొందరగా కట్టేసి మేము వచ్చేస్తాం. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ట్యూబ్ అన్నది ఏం కట్టలేదు అనమాట. సో చూడండి టైర్ ఎంత డర్టీ ఉంది, ఎంత గలీజ్ ఉంది, మొత్తం మట్టి, ఇట్లా మొత్తం మట్టి అయిపోయింది అనమాట. సో మనకి అట్లా ఉంటుంది అనమాట ట్యూబ్ కట్టకపోతే. ఇప్పుడు దీనికి చూడండి ట్యూబ్ కట్టినాం మేము, టైర్ ఎంత క్లీన్గా ఉంది చూడండి గైస్, క్లీన్ అయిపోతుంది మొత్తం అనమాట ఇట్లా. సో ఇట్లా కట్టుకోవడం
చాలా మంచిది గైస్, మనకు టైర్లు క్లీన్గా ఉంటాయి. ఓకేనా, కొంచెం హీట్ అవుతుంది బట్ నో ప్రాబ్లం, మరీ అంత ఏం హీట్ కాదు. ఓకే గైస్, చూడండి ఇది కూడా క్లీన్. ఇప్పుడు వేరే లారీలోంచి ఇప్పుడు దీనికి టైర్కి ఈ డిస్క్కి డిఫరెన్స్ చూడండి, కలర్ డిఫరెన్స్ చూడండి. ఇది మొత్తం బ్లాక్ ఉంది, ఇది మొత్తం బురద బురద ఉంది. సో మనకి ఇప్పుడు ఇది కట్టుకున్నందువల్ల ఈ డిస్క్ ఈ టైర్ రెండు చూడండి ఎంత క్లీన్, సేమ్ కలర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ సేమ్ అయిపోతాయి, ఎంత క్లీన్గా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇట్లాంటి చిన్న చిన్న ఈ బండ్లో చూసుకుంటే మన బండ్లు టైర్లు కొంచెం మంచిగా కనపడతాయి అన్నమాట. ఓకేనా, సో లెట్ మీ షో యూ. ఇట్లా మొత్తం కట్టేసినాం, ఒకటి ఇది, ఇంకోటి ఇది, మళ్ళీ ఇంకోటి అక్కడ ముందు కట్టినాం, ఇట్లనే అవతల వైపు కూడా కట్టేసినాం. సో ఇది మన ప్రాసెస్ మొత్తం కట్టనికి. ఓకేనా గైస్, బాయ్.